సాటర్డే నాడు ఒక 2 ఆపరేషన్లు చేసాం. ఒకటేమో గాల్ బ్లాడర్ ఆపరేషను. రెగ్యులర్గా ఆపరేషన్ అయితే 40 మినిట్స్ 1 అవర్ టైం పడుతుంది. అలాంటిది 25 మినిట్స్లో ఈజీగా చేశారు. తర్వాత ఒక హెర్నియా ఆపరేషను, 2 పక్కల హెర్నియా ఆపరేషన్ కూడా ఒక 2.5 అవర్స్లో మెష్ ఇంక్లూడ్ చేసేసారు. నెక్స్ట్ డే సండే ఏం చేశారంటే ఒక కేసు హిస్టెక్టమీ ఆపరేషను, తర్వాత ఇంకో కేసు గాల్ బ్లాడర్ ఆపరేషన్. అన్నీ కూడా సక్సెస్ఫుల్ జరుగుతుందో కాకుండా పేషెంట్ డిశ్చార్జ్ చేశారు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ టెలి రోబోటిక్ సర్జరీ వల్ల ఏ సర్జన్ అయినా సరే ఏ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి కూడా ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ప్రాబ్లం ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే న్యూయార్క్ సర్జన్ ఇక్కడ పేషెంట్ ఆపరేట్ చేయొచ్చు, ఇక్కడ డాక్టరు న్యూయార్క్ పేషెంట్ ఆపరేట్ చేయొచ్చు. అందువల్ల వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ విలేజ్ లాగా మొత్తం తయారైంది. ఈ నెట్వర్క్ సిస్టమ్ వల్ల అందరూ మనం ఒకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అండ్ ఎనీ పేషెంట్ ఇన్ ది వరల్డ్ కెన్ హ్యావ్ ది సేమ్ ట్రీట్మెంట్. అందువల్ల ఈ టెక్నాలజీ వినూత్నమైన టెక్నాలజీ. మెయిన్ కాలేజీ ఎందుకు స్టార్ట్ చేసామంటే వీ వాంట్ టు ప్రొడ్యూస్ ది రోబోటిక్ సర్జన్స్ ఫర్ ది కంట్రీ, ఫర్ ది వరల్డ్ ఆల్సో. ది ఫ్యూచర్ అండ్ వన్ ఆఫ్ ది రోబోటిక్ సర్జన్. ఎందుకంటే లాప్రోస్కోపీ చేసినప్పుడు 180 degrees అలా తిరుగుద్ది, రోబోటిక్ సర్జరీ 360 degrees తిరుగుతుంది. అందువల్ల కాంప్లికేట్ సర్జరీ కూడా కంఫర్టబుల్గా చేయొచ్చు అండ్ లెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల ఈ టెక్నాలజీ అనేది ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఇప్పుడు 3-4 రోబోట్స్ ఉన్నాయి వరల్డ్లో. ఇప్పుడు ఒక వితిన్ 1 yearలో 100 రోబోట్స్ వస్తాయి. ఇండియాలో కూడా రోబో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఫ్యూచర్ టెక్నాలజీ ఈజ్ రోబో. లైక్ వాట్ ఈస్ ద క్వాంటమ్ వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీ వాంట్ టు మేక్ ఇట్ ఏ రోబో వ్యాలీ ఫర్ ఆంధ్రప్రదేశ్ విత్ ది ఎయిడ్ ఆఫ్ ది with support of the Andhra Pradesh government and Narayana Medical College and JSN Medical College to make the future life. నా పేరు డాక్టర్ పి సింగిరా నారాయణ. ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. గత 2 రోజులుగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ మెడికల్ కాలేజ్ కలిసి ఒక ఇండియాలోనే ఇప్పటి వరకు జరగని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాయి. అదేంటి అంటే మనకు తెలుసు, మామూలుగా రోబో సర్జరీస్ అన్నవి దే కండక్టెడ్ in a particular hospital and that's about it. Or రిమోట్గా కండక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రమ్ వన్ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మాత్రమే రిమోట్ సర్జరీ అన్నది జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీ డిడ్ ఇట్ బై డైరెక్షనల్లీ. దట్ ఈస్ వీ కండక్టెడ్ సర్జరీ ఇన్ జిఎస్ఎల్ ఫర్ అ పేషెంట్ ఫ్రమ్ నారాయణ మెడికల్ కాలేజ్ బై యూజింగ్ ద రోబో. సిమిలర్లీ మనకి జిఎస్ఎల్ వాళ్ళు నారాయణలో ఉండే పేషెంట్ మీద అక్కడున్న రోబోని యూస్ చేసుకొని దే హ్యావ్ కండక్టెడ్ ద సర్జరీ. ఇది ఎందుకు పాసిబుల్ అయింది అంటే వీ హ్యావ్ యూస్డ్ సేమ్ కైండ్ ఆఫ్ రోబోస్ 2 మెడికల్ కాలేజెస్లోనూ. అలాగే బోత్ ఆఫ్ అస్ హ్యావ్ సేమ్ అంబిషన్. ఎట్లా అయినా ఫ్యూచర్ అన్నది ఒకప్పుడులాగా ట్రెడిషనల్ సర్జికల్ మెథడ్స్లో వెళ్ళడం కాదు. అలా వెళ్తే డెఫినెట్గా రికవరీ అన్నది పేషెంట్కి చాలా కష్టమవుతుంది, చాలా బ్లడ్ లాస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లార్జర్ హోల్ ఫామ్ చేయాలి. అదే లాప్రోస్కోపిక్గా వెళ్తే కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ మచ్ బెటర్. కానీ స్టిల్ రోబోతో వెళ్తే బాగా ప్రిసైజ్గా వీల్ హ్యావ్ సక్సెస్ అన్నది అందరికీ తెలుసు. సో దీన్ని ఇంకా బాగా స్ప్రెడ్ చేయాలి అంటే డెఫినెట్గా ఒక ఎంతూజియాజం అన్నది మా దగ్గర ఉండే పీజీస్లో కానివ్వండి, మా దగ్గర ఉండే డాక్టర్స్లో కానివ్వండి, అలాగే స్టేట్లో ఉండే మెడికల్ కాలేజెస్ అన్నింటిలోనూ, అలాగే స్టేట్లో ఉండే ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ, అలాగే ఇండియాలో ఉండే అన్ని మెడికల్ ఫ్రెటర్నిటీస్లోనూ ఒక రకమైన ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలని ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేశాము. ఈ ఎగ్జాంపుల్ ద్వారా 4 సక్సెస్ఫుల్ సర్జరీస్, 2 ఫ్రమ్ నారాయణ అండ్ 2 ఫ్రమ్ GSL we have conducted. And this was possible because doctor who is sitting in Narayana Medical College అంటే ఇక్కడున్న రోబో నారాయణలో ఉండే రోబోలో కాన్సోల్లో కూర్చొని ఉంటారు. అట్లాగే పేషెంట్ అన్న వాళ్ళు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో అక్కడ పేషెంట్ని బెడ్ మీద రెడీ చేసి పెడతారు. అక్కడ రోబో ఆర్మ్స్ని అంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఉన్న రోబో ఆర్మ్స్ని ఇక్కడ కాన్సోల్లో నారాయణ మెడికల్ కాలేజ్లో కాన్సోల్లో కూర్చొని ఉన్న డాక్టర్ కంట్రోల్ చేస్తారు. ఆ విధంగా వీ కుడ్ ఎన్ష్యూర్ దాట్ ద సర్జరీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్లీ డన్ ఆన్ ద పేషెంట్ హూ ఈజ్ దేర్ ఇన్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. అలాగే ఆపోజిట్గా కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో కాన్సోల్లో రోబోలో ఉన్న కాన్సోల్లో కూర్చొని డాక్టర్ ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజ్లో ఉన్న రోబో యొక్క హ్యాండ్స్ని ఆర్మ్స్ని కంట్రోల్ చేసి
దే హ్యావ్ పర్ఫార్మ్ ద సర్జరీ. దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే అసలు ల్యాగ్ అనేది ఆల్మోస్ట్ జీరో అనే చెప్పాలండి. బికాస్ టెక్నాలజీ హ్యాస్ ఇంప్రూవ్డ్ సో మచ్, మాకు ఎక్కడ టైం ల్యాగ్ అన్నది రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అనుకున్న జనరల్గా జరిగే సర్జికల్ టైం కన్నా తక్కువ టైంలోనే వీ కుడ్ కంప్లీట్ ది సర్జరీ. డెఫినెట్గా కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. ఒక ఇంకా లెస్సర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ లెస్సర్ నెంబర్ ఆఫ్ డేస్లో కూడా డిశ్చార్జ్ అవ్వబోతున్నాడు పేషెంట్. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డెఫినెట్గా అందరూ ఇంకా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ముందుకొచ్చి ఇంకా వండర్ఫుల్గా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి.